ప్రొఫెషనల్ ఎక్స్క్యూజెడ్ బ్రెయిన్. సో ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్మీడియట్ సంబంధించి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పబ్లిక్ క్వశ్చన్ పేపర్ అయితే మొత్తం అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీరు ఏం చేస్తారంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేయట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్మన్ హూ ఇట్ ఇస్ ఫర్. అలాగే మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని మెటీరియల్స్ కానీ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అన్నీ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయొచ్చు. అలాగే ఇక లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్తాం. అండ్ ఇక చూస్తే కనుక లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపరు. సో కాస్త ఫ్రీ లెంత్ ఎక్కువ అయితే చూస్తారో లేదు డౌట్. సో కాస్త ఫ్రీగా అయితే నేను ఫాస్ట్గా స్క్రోల్ డౌన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సెక్షన్ ఏలో చూడండి. సో యూ హ్యావ్ టు రైట్ ఎనీ 2 క్వశ్చన్స్. సో మొత్తం మీకు 4 ఉంటాయి ఇక్కడ క్వశ్చన్స్, ABCD. సో దీంట్లో చూడండి అనోటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ 10 to 15 లైన్స్. సో 2 4s 8 అనమాట. ఇక్కడ చూస్తే మీకు 2 4s 8 ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే మొత్తం 4 ఉన్నాయి చూడండి, ABCD. ABCD. సో దీంట్లో మీరు ఏమైనా ఒక 2 రాసి ఉంటుంది, అది చూసుకోండి క్వశ్చన్స్ క్లియర్గా. అండ్ క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి రోమన్ నెంబర్ 2లో అనోటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ 10 to 15 లైన్స్. సో సేమ్ దీంట్లో కూడా యాజ్ యూజువల్గా మీకు మొత్తము 2 4s 8 అంటే యూ హ్యావ్ టు రైట్ ఎనీ 2 క్వశ్చన్స్, ఈచ్ వన్ క్యారీ 4 మార్క్స్. 2 4s 8 ABCD చూడండి. ఫస్ట్ చూడండి, ఎనఫ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆఫ్ ఆర్ట్స్ క్లోజ్ అప్ దోస్ బ్యారన్ లీవ్స్. బి చూస్తే లెట్ అస్ డూ అవర్ వర్క్ యాజ్ వెల్ బోత్ ద అన్సీన్ అండ్ ద సీన్. ఇట్లా దానికి సంబంధించి మీరు ఆన్సర్ రాసి ఉంటుంది. సో మొత్తం అయితే మీరు 2 రాసి చూడండి, 2 4s 8. అండ్ సెక్షన్ 3లో చూస్తే కనుక మీకేంటంటే మొత్తము సేమ్ 2 4s 8. సో మొత్తం 4 ఉన్నాయి. దీంట్లో కూడా సేమ్ యాజ్ వెల్గా మీకు యూ హ్యావ్ టు రైట్ 2 క్వశ్చన్స్, ఈచ్ వన్ క్యారీ 4 మార్క్స్. 2 4s 8 ఇవైతే క్వశ్చన్స్ చూసుకోండి. లైక్ వాట్ ఈస్ మీన్ బై వర్కింగ్ లైక్ ఏ మాస్టర్ అండ్ నాట్ ఏ స్లేవియర్. అండ్ ఇదైతే చూసుకోండి కంపల్సరీగా క్వశ్చన్స్. అండ్ రోమన్ నెంబర్ 4లో చూస్తే కనుక మీకు సేమ్ ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 10 to 15 లైన్స్. సేమ్ 2 4s 8. సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే లైక్ స్టోరీ రైటింగ్ లాగా అయితే ఇచ్చారు, ABCD. సో ఒకసారి చూసుకోండి, వీటితో పాస్ చేసుకొని చూసుకోండి. సో ఐ థింక్ స్క్రీన్ అవసరం లేదు అనిపిస్తుంది నాకు. ఓకే, సెక్షన్ 5లో చూస్తే కనుక ఆన్సర్ ఎనీ 1 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇన్ అబౌట్ 25 లైన్స్, 1 8 8 మార్క్స్. లైక్ స్టోరీ రైటింగ్ అనమాట. డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్స్ ద మేజర్ ఇన్సిడెంట్ ఇన్ విచ్ టామ్ అండ్ హుక్ వర్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ బి చూడండి, గివ్ ఏ క్యారెక్టర్ అనాలిసిస్ ఆఫ్ హకెల్ బ్యారీ ఫిన్. ఇక్కడ సి చూస్తే రైట్ ఏ క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ టామ్ సేవియర్. ఇట్లా ఇవన్నీ చూసుకోండి. సో దీంట్లో మీకు ఏవైతే వస్తాయో ఒకసారి వచ్చి వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ సెక్షన్ బిలో చూస్తే కనుక 5 1 5. సో ఈ ప్యాసేజ్ ఉంటుంది, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఈ ప్యాసేజ్ చదవండి. దీని కింద మొత్తం 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాసి ఉంటుంది. ఈచ్ వన్ క్యారీ 1 మార్క్. సో 5 1 5. సేమ్ ఇక్కడ కూడా చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఈ ప్యాసేజ్ మొత్తం చూసుకోండి ఒకసారి. ఈ ప్యాసేజ్ని చూసుకొని కింద ఇచ్చిన క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ రాసి ఉంటుంది. ఇవన్నీ ఒకసారి అయితే జస్ట్ ఒక ఫాస్ట్ రివిజన్ లాగా అయితే చూసుకోండి. అంటే మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు ఏంటో ఒక ఐడియా వస్తుంది మీకు కూడా. ఈ 5 క్వశ్చన్స్ చూడండి, ఈ 5 క్వశ్చన్స్ ఇవి. సో క్లియర్గా చూసుకోండి క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ స్టడీ ద అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. ఇది వచ్చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ అనమాట, ఒక పాంప్లెట్ లాంటిది. ఇది మీరు బాగా గమనించి దీని కింద ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే దానికి సంబంధించి అవన్నీ మీరు రాసి ఉంటుంది. ఈచ్ వన్ క్యారీ 1 మార్క్. 5 1 5. నేమ్ అట్లీస్ట్ 3 కంట్రీస్ దట్ కెన్ బీ సీన్ ఇన్ ద మ్యాప్. ఈ మ్యాప్లో ఏ కంట్రీస్ ఉన్నాయో చూడమని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆఫ్ఘన్ అండ్ పాకిస్తాన్ అండ్ చైనా, ఇక్కడ ఢిల్లీ, రాజ్, పంజాబ్ అట్లా ఉన్నాయి. అంటే మన ఇండియా చుట్టూ ఉండే కొన్ని కంట్రీస్ గురించి ఇచ్చాడు, అది మీరు రాయాల్సి ఉంటుంది. చూడండి, విచ్ కంట్రీ హ్యాస్ క్యారీడ్ అవుట్ ద సర్జికల్ స్ట్రైక్. ఏ కంట్రీ సర్జికల్ స్ట్రైక్ని క్యారీ చేసిందని అడిగినాడు. సో దానికి సంబంధించి ఆన్సర్ ఉంటుంది ఇక్కడే మీరు చూసుకోవచ్చు. సర్జికల్ స్ట్రైక్ అసలు హెడ్డింగే సర్జికల్ స్ట్రైక్. అది చూసుకోండి, క్వశ్చన్స్ అన్నీ అందులో ఉంటాయి, మీకు ఆన్సర్స్ చూసుకోండి. అండ్ రోమన్ నెంబర్
9లో చూస్తే కనుక ఒక చిన్న ట్రీ డయాగ్రామ్ ఇచ్చారు. సేమ్ యాజ్ యూజువల్ 5 1 జా 5 జా అండి. ఇది కూడా ఈ ట్రీ డయాగ్రామ్ బేస్ చేసుకొని మీరు ఏం చేయాలి, ఒక study the tree diagram carefully and answer the question that follows. The following tree diagram shows the different type of human memory. ఈ ట్రీ డయాగ్రామ్ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యూమన్ మెమరీ గురించి చెప్తుంది. సో దీన్ని బాగా గమనించండి. దీని మీద మీకు ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి మీద ఆన్సర్ రాసి ఉంటుంది. అండ్ సెక్షన్ సి చూడండి, రోమన్ నెంబర్ 10లో ఇక్కడ హింట్స్ ఉన్నాయి. ఆ హింట్స్ బేస్ చేసుకొని రైట్ ఎ లెటర్ టు యువర్ ఫాదర్ ఆస్కింగ్ హిమ్ టు సెండ్ మనీ యాజ్ హ్యావ్ టు బై న్యూ బుక్స్ అండ్ పే ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీజ్. అంటే ఆ హింట్స్ యూజ్ చేసి మీరు ఒక లెటర్ అని చెప్పారు ఫాదర్కి. రెండున చూడండి, ఆర్ అంటే పైది కానీ కింద కానీ ఏదో ఒకటి రాయొచ్చు. అది చూసుకోండి క్లియర్గా. పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి చూడండి, ఇదొకటి ఆర్ ఉంది చూడండి ఇక్కడ. సో రెండు ఉన్నాయి. ఆ రెండు హింట్స్తో మీరు పైదానికి లెటర్ రాయాల్సి ఉంటుంది, కింద దానికి లెటర్ రాయాల్సి ఉంటుంది. చూడండి ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. అండ్ 11లో చూడండి, రైట్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ అబౌట్ 8 lines డిస్క్రైబింగ్ అబౌట్ యువర్ ఐడియల్ డైలీ రొటీన్. సో డైలీ రొటీన్ లైఫ్ గురించి మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ రైట్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ అబౌట్ 8 lines డిస్క్రైబింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ఏ జాబ్. అంటే ఏదో ఒకటి 5 మార్క్స్ అనమాట. ప్రిపేర్ ఏ కరికులం విల్ డే బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. సో ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మీరు ఒక కరికులం వీటిని ప్రిపేర్ చేయమని చెప్పారు. సో 1 5 జా 5. రోమన్ నెంబర్ 13లో ఫిల్ ఇన్ ద బ్యాంక్ విత్డ్రాల్ ఫామ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో ఒక బ్యాంక్ విత్డ్రాల్ ఫామ్ ఉంది, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీరు ఏం చేయాలి, దీంట్లో ఫిలప్ చేయాలని చెప్పాడు. ఇంకా ఇది కూడా చూసుకోండి, సెక్షన్ నెంబర్ 14లో కూడా ఇక్కడ కూడా సేమ్ యాజువల్గా ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, అది కూడా గమనించండి. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్ ఏ అండ్ కాలమ్ బి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అనమాట. స్ట్రెస్ ఐడెంటిఫై చేయాలంట, చేసేయండి అది కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్ ఇది. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి నాకు తెలిసి, ఒకసారి చూస్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన కీ కూడా మీకు అందుబాటులో ఉంటే నేను పెడతాను మీకు. ఒకసారి ఒక రెఫరెన్స్ లాగైతే వాడుకోండి, డెఫినెట్గా అయితే మీకు యూజ్ అవుతుంది. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్